అండి. హలో ఆల్. అందరూ బాగున్నారా? మనము ఇంతకుముందే లైవ్‌లో చెప్పుకున్నాం కదా! ఈరోజు నుంచి స్టోరీ స్టార్ట్ చేయబోతున్నాను అని. సో, టుడే ఎపిసోడ్ 1 స్టార్ట్ అవ్వబోతుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా దయచేసి స్టోరీ కంప్లీట్‌గా వినండి ఈరోజు నుండి. మీకు స్టోరీ ఏంటో కంప్లీట్‌గా అర్థమవుతుంది. మీరు మధ్యలో స్కిప్ చేశారనుకోండి స్టోరీ ఏంటో అర్థం కాదు. ఓకే. సో, టుడే ఎపిసోడ్ 1 స్టార్ట్ చేస్తున్నాము. ఈ స్టోరీ నేమ్ ఏంటంటే 'దేవుడు రాసిన రాత'. ఓకే. ఓకే అండి. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు మనం హీరోస్ అండ్ హీరోయిన్స్ గురించి చెప్పుకుందాము. ఈ స్టోరీలో 3 మెంబర్స్ హీరోస్, 2 మెంబర్స్ హీరోయిన్స్ ఉంటారు. ముందుగా మనం హీరోయిన్ గురించి స్టార్ట్ చేసేద్దాం. హీరోయిన్ పేరొచ్చేసి అంకిత. తను పైడిపల్లి అన్న గ్రామానికి చెందిన అమ్మాయి. తనకి పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోవడంతో తన పిన్ని, బాబాయే ఆ అమ్మాయిని చూసుకుంటారు. థర్డ్ క్లాస్‌లో ఉండగా ఈ అమ్మాయి పేరెంట్స్ చనిపోతారు. ముందుగా వాళ్ళ నాన్న ఒక జబ్బు చేసి చనిపోతాడు. ఆ తర్వాత వాళ్ళ మమ్మీ కూడా కొద్ది రోజుల్లో అదే బెంగ పెట్టుకొని చనిపోతుంది. దాంతో ఈ అమ్మాయి ఒంటరైపోతుంది. వాళ్ళ పిన్ని, బాబాయ్ వాళ్ళు "మేము చూసుకుంటాము నిన్ను, మేము పెంచుకుంటామని" చెప్పి ఈ అమ్మాయిని తీసుకెళ్తారు. వాళ్ళ పిన్ని, బాబాయ్ పేర్లు రాజు అండ్ సింధూజ. వాళ్ళకి ఒక సంతానం కూడా ఉంది. తన పేరు రాధిక. ఓకే. వాళ్ళ పిన్ని, బాబాయ్ అయితే తీసుకెళ్లారు. కానీ ఇష్టపడే తీసుకెళ్లారా? కష్టపెట్టడానికి తీసుకెళ్లారా? అసలెందుకు తీసుకెళ్లారు? అసలు తన జీవితం ఎలా మలుపు తిరగబోతుంది? చూద్దాం. ఈ అంకిత అనే అమ్మాయి పెద్దగా చదువుకోదు. తనకి థర్డ్ క్లాస్‌లో ఉండగా వాళ్ళ పేరెంట్స్ చనిపోవడంతో చాలా బెంగ పెట్టుకొని తను కూడా జబ్బు పడిపోతుంది. దాంతో వాళ్ళ పిన్ని, బాబాయ్ కొద్ది నెలల పాటు స్కూల్ మాన్పించి ఇంట్లోనే ఉంచుతారు. చక్కగా తను ఇంటి పని, వంట పని నేర్చుకుంటూ ఇంట్లోనే తన పిన్నికి సాయంగా ఉంటుంది. కానీ వాళ్ళ పిన్నికి మాత్రం ఈ అంకిత అనే అమ్మాయి పెద్దగా ఇష్టముండదు. ఆ విషయం గమనించిన రాజు ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకునేవాడు. "నువ్వు మీ పిన్ని గురించి పట్టించుకోకు, నీకు నేనున్నాను" అని అంకితతో చెప్తూ ఉండేవాడు. అంకితని ఎప్పుడూ ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి అంటూ వాళ్ళ పిన్ని తిడుతూ ఉండేది. ఎన్ని పనులు చేసినా కూడా "నువ్వు ఏ పని చేయడం లేదు" అని చెప్పి ఏడిపిస్తూ ఉండేది. అంకితకి ఒక విషయం అర్థమైంది. వాళ్ళ పిన్నికి తనంటే ఇష్టం లేదని. ఇష్టం లేని ఈ ఇంట్లో ఉండకూడదు అని అనుకుంటుంది. కానీ వాళ్ళ బాబాయ్ మాత్రం "కొద్ది రోజులు నా కోసం భరించి ఈ ఇంట్లో ఉండమ్మా. నీకు మంచి మ్యాచ్ చూసి నిన్ను పెళ్లి చేసి పంపించేస్తాను" అని అంటాడు. దాంతో తను సరే అని ఊరుకుంటుంది. ఇలా రోజులు గడిచే కొద్దీ తనకి 20 ఇయర్స్ వచ్చేస్తాయి. అనుకున్న ప్రకారంగానే వాళ్ళ బాబాయ్ తనకి ఒక మంచి సంబంధం చూస్తాడు. తన పేరు కిషోర్. ఆ అబ్బాయి యూఎస్‌లో జాబ్ చేస్తూ ఉంటాడు. తనకి కూడా పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు. అలా పేరెంట్స్ చిన్నప్పుడు చనిపోవడంతో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆ అబ్బాయిని అనాథాశ్రమంలో జాయిన్ చేస్తారు. ఆ అనాథాశ్రమంలో ఉంటూ చదువుకుంటూనే తను మంచి జాబ్ కూడా సంపాదిస్తాడు. యూఎస్‌లో జాబ్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ అబ్బాయికి ఒక కోరిక. యూఎస్‌లో పెళ్లి సంబంధం కాకుండా ఇలా పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, తనకైతే కుటుంబ విలువలు బాగా తెలుస్తాయని, అమ్మ ప్రేమ తనకి దక్కుతుందని ఆలోచిస్తాడు. ఇలా ఆలోచిస్తూ ఉండగానే తనకి మ్యాచ్ కూడా ఎదురవుతుంది. సో, దాంతో ఈ అమ్మాయికి ఓకే చెప్పి పెళ్లి చూపులకి వస్తాడు. అలా పెళ్లి చూపులకి వచ్చాక అసలేం జరుగుతుంది? వీళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుందా? ఒకవేళ జరిగిన తర్వాత నిలబడుతుందా? ముందు ముందు ఏం కాబోతుంది? ఈ అంకిత జీవితం ఎలా మలుపు తిరగబోతుంది? చూస్తూనే ఉండండి. ఎపిసోడ్ 2. డోంట్ స్కిప్. ఓకే. బాయ్ బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో టుమారో కలుద్దాం.